అందరూ ఎలా ఉన్నారు? నేను ఈ రోజు లంచ్ బాక్స్ లోకి ఎక్కువ చేసేంత టైం లేదు, ఏదన్నా క్విక్ గా చేయాలి అని ఇదైతే చేస్తున్నాను. ఈ రోజు ఆనియన్స్, మిర్చీస్ అవన్నీ కట్ చేసుకొని ఇంకా పక్కన అయితే పెట్టేసుకున్నాను. ఇంకా రైస్ కి కుకింగ్ కి పెట్టేశాను. కుక్కర్ లో రైస్ అయితే కుక్ అవుతుంది, ఇంకా 5 minutes లో అయిపోతుంది. ఇంకా అందులోకి ఇవి ఆనియన్స్ అవన్నీ ఆయిల్ లో ఫ్రై చేసుకొని ఇదైతే ఒక 8 spoon యాడ్ చేశాను. 2 glasses రైస్ కి 8 spoons ఇది టమాటా పేస్ట్ అయితే యాడ్ చేశాను. ఇంకా నాకు ఇంకా టమాటాలు గ్రైండ్ చేసి ఇదంతా టైం లేదు కాబట్టి ఈ పేస్ట్ అయితే ట్రై చేస్తున్నాను. నేను ఎప్పుడు టమాటా రైస్ అయితే ట్రై చేయలేదు, ఈ రోజే ట్రై చేస్తున్నాను. సరే అని ఒక 8 spoon అయితే యాడ్ చేస్తున్నాను. 2 glasses కి 8 spoon సరిపోతుంది అనుకుంటున్నాను. చూద్దాము సరిపోతుందో లేదో అనేది. ఇవి మొత్తం యాడ్ చేసుకొని దాంట్లోకి కావాల్సిన రెడ్ చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్, అలానే కొంచెము జీరా పౌడర్ అవి కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్, ఆ టర్మరిక్ కూడా యాడ్ చేసుకొని మొత్తం చేసుకోండి. అలా అంతా కుక్ అయిన తర్వాత ఇంకా దాంట్లోకి ఒక టమాటాని అయితే మీడియం సైజ్ పీసెస్ లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇంకా తినేటప్పుడు క్రంచీగా బాగుంటుంది. ఇంకా అలానే కుక్ చేసుకున్నా కదా, ఆ రైస్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి. నాకైతే ఆల్మోస్ట్ 8 spoon పేస్ట్ కి నాకు 1.5 glass రైస్ అయితే పట్టింది. రిమైనింగ్ కొంచెం ఉంది, ఇంకా అదైతే పక్కన పెట్టేశాను. ఈ రోజు లంచ్ బాక్స్ కి క్విక్ గా చేద్దామని ఇదైతే చేశాను. ఇంకా ఒక 10 minutes లో అయితే అయిపోయింది. రైస్ కుక్ అవడం ఒక 10 minutes, ఇది ఒక 10 minutes, ఒక 20 minutes లో అయితే మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది ఇంకా కర్రీ అదంతా ఏం చేసుకోకుండా ఇలాగ ఇన్స్టెంట్ గా తినేయచ్చు. ప్రెజెంట్ అయితే ఇంకా ఆనియన్స్ తింటున్నాము. మీకు కావాలి అంటే రైతా లాగా చేసుకొని కూడా తినచ్చు. ఈ రోజు మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.